యెహోవా యందు ఆనందించుట వలన మీరు మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందించుట వలన మీరేమవుతారు క్రైస్తవులు? బలం పొందుకుంటారు. ఈరోజు చాలామంది బలహీనంగా ఎందుకుంటారు చెప్పండి? అమ్మా, భౌతికంగా గురించి చెప్పట్లే నేను. ఆరోగ్యం గురించి చెప్పట్లే. ఆరోగ్యం, అనారోగ్యం అయితే బలహీనంగానే ఉంటారు, అది వేరు. కానీ ప్రభువులో ఆనందించేవాడు బలంగా ఉంటాడు. ప్రభువులో ఆనందించడం వల్ల ఏమన్నారు ఇక్కడ చూడండి నెహెమ్యా గారు, మీరు యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అంటే ఆత్మీయంగా ఒక వ్యక్తి బలం పొందుకోవాలి అంటే, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి బలం పొందుకోవాలి అంటే, అపవాదిని ఎదుర్కోవాలి అంటే, అపవాదిని నేను చేయకుండా ఉండాలి అంటే, నువ్వు ఆత్మీయంగా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఆత్మీయంగా ఒక వ్యక్తి బలంగా ఉండాలంటే చేయాల్సిన పని ఏంటంటే ప్రభువునందు ఆనందించాలి. ప్రభువునందు. లోకంలో ఆనందించేవాడు ఆత్మీయంగా బలంగా ఉండలేడు. ఆత్మీయంగా